ఓం నమ శివాయ. అరహర మహాదేవ శంభో శంకర. రేపు శనివారం పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిందండి. శివ ముక్కోటి అంటారు. నేను ఎప్పుడు ఈ పూజను ఆచరించలేదు. ఈ సంవత్సరం నేను ఆచరించాలనుకుంటున్నాను. చాలా మహిమాన్వితమైన రోజంటండి. అలాంటి పరమ పవిత్రమైన రోజును మనం కూడా స్వామివారిని ఆరాధించుకుందాం. మన జాతక దోషాల్లో ఉన్న అష్టాశ్రమ శని, అర్ధాశ్రమ శని అంటూ ఉంటారు కదా, వాటి నివృత్తి కూడా ఈ పూజ వల్ల చాలా శుభ ఫలితాలు ఉంటాయంటండి. జాతక దోష నివృత్తి అవుతుందంట. మనం కోరిన కోరికలు సిద్ధిస్తాయి. అలాంటి మహిమాన్వితమైన రోజును మనం ఆ స్వామివారిని శివాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే గనక చాలా మంచి ఫలితాలు పొందవచ్చుంటండి. పిల్లలకి ఉద్యోగ ప్రాప్తి, మనశ్శాంతి, జాతక దోష నివారణ. అలాంటి పరమ పవిత్రమైన రోజును ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి కలిసి రావడం అనేది చాలా విశేషం. అలాంటి విశేషమైన రోజున మనం కూడా ఆచరించుకుందాం. ఆ శివ ముక్కోటి రోజున పౌర్ణమి అంటేనే మహిమాన్వితమైన రోజు. శుక్రవారం కానీ శనివారం కానీ పౌర్ణమి వస్తే చాలా విశేషంగా ఆచరించుకుంటాం కదా. అలాగే మనకి ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిందండి. ఆరుద్ర నక్షత్రాన్ని శనివారం పౌర్ణమి వచ్చిన తిథిని మనం స్వామివారిని కుదిరిన వాళ్ళు గుళ్ళో అభిషేకాలది చేయించుకోవడం చాలా విశేషం. నేనైతే ఇంట్లో స్వామివారిని ఆరాధించుకుని అర్చించుకొని కుదిరితే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటున్నానండి. స్వామివారు ఎంతవరకు చేయందిస్తే అంతవరకు చేస్తాను. మీరు కూడా ఈ మహిమాన్వితమైన రోజును వదులుకోకుండా పూజను ఆచరించుకోండి. శివముక్కోటి, బోళాశంకరుడు ఇలాంటి మహిమాన్వితమైన రోజున అన్ని వరాలకెల్లా ఆ బోళాశంకరుడే మనకి వరాలను తొందరగా సిద్ధించే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరునికి ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి శనివారం. అలాంటి రోజున మనం కూడా స్వామివారిని ఆరాధించుకుందాం. అభిషేకం అంటే రుద్రాభిషేకం అని ఇలా అన్నీ ఉంటాయి కదా. కానీ మనకి ఏది కుదిరితే అది, మనకు అందుబాటులో ఉన్న ఆలయాలకి వెళ్ళి అభిషేకం కుదిరితే చేయించుకోండి. బిల్వ దళాలతో స్వామివారికి అర్చన చేసుకుంటే గనక చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. నేనైతే అభిషేకించుకోవాలని సంకల్పం చేసుకుంటున్నానండి. రేపు స్వామివారిని మనస్ఫూర్తిగా అభిషేకించుకుని ఆరాధించుకుందాం. అలాగే తెల్లారగట్ల 3 గంటల నుంచి 5 గంటల వరకు నిద్ర లేచి ఆ ముహూర్తానికి ఆకాశంలో ఉన్న ఆ నక్షత్ర దర్శనానికి కూడా చాలా మహిమాన్వితమైన ఫలం ఉంటుందంటండి. మన మనసులో స్వామి మీరిచ్చే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి వల్లనే నేను ఈ దర్శనం చేసుకోగలిగాను స్వామి. నా సంకల్పంతో నా కోరికలను తీర్చు అని నమస్కరించుకుని సంకల్పం చేసుకుని పూజను చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయంట. నాకు తెలిసినది ఒకటే చెప్తున్నానండి. నేను ఎప్పుడూ ఆచరించలేదు. ఈ సంవత్సరం చేసుకుందామని సంకల్పం చేసుకుంటున్నాను. అలాగే నేను చేసుకున్న శుక్రవారం పూజ, అమ్మవారి అభిషేకం, అమ్మవారిని కుంకుమార్చనతో పూజించుకుని అర్చించుకున్నానండి జగన్మాతని. శుక్రవారం అంటేనే మహిమాన్వితమైన రోజు. అలాగే లలితా సహస్రనామాలని ఏ నామాలో నేను ఈరోజు ఇంకా పారాయణం చేసుకోలేదండి. నేను 10 గంటలకి లైవ్ అనేది చేస్తున్నాను. ఆ టైంలో లలిత సహస్రనామాలను, అమ్మవారి అష్టోత్తర శతనామాలని పారాయణం చేసుకుందాం. అమ్మవారి సంకీర్తనలు. రేపు పూజకి అందరూ సిద్ధమవుదాం. ఆ బోళాశంకరుణ్ణి, ఆ పరమేశ్వరుని, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని మనందరికీ కలగాలి కదా. ఉద్యోగ ప్రాప్తి కొరకు, ధన సమృద్ధి కొరకు, మన జాతకంలో ఉండే శని దోషాలకు నివృత్తి కోసం మనం ఎన్నో ఆచరిస్తూ ఉంటాం. ఇలా మహిమాన్వితమైన రోజున మనం శివాలయంలో ఆలయ దర్శనం చేసుకుని
స్వామివారికి అభిషేకించుకుని ఆరాధించుకుని బిల్వపత్రాలతో ఆరాధించుకున్నట్లయితే మనకి అన్నీ బాగుంటాయి కదా. అలాంటి మహిమాన్వితమైన రోజును మనం వదులుకోవడం ఎందుకండి, మనకు సాగనంత వరకు చేసుకుందాం. సాగలేని వాళ్ళు స్వామివారి వద్ద ఒక బిల్వపత్రం వేసి స్వామి మా కష్టాలను కడతీర్చు అని నమస్కరించుకుంటే ఆ శంకరుడే మనల్ని కరుణిస్తాడు కదండి. కుదిరిన వాళ్ళు మాత్రం అన్నీ సిద్ధం చేసుకుని వ్రతాన్ని ఆచరించుకుందాం. ఇలాంటి శివ ముక్కోటి అంటే చాలా మహిమాన్వితమైన రోజు. మన ముక్కోటి ఏకాదశి అనేది ఎలాగో ఇది కూడా అత్యంత వైభవాన్ని ప్రసాదించే రోజంటండి. అలాంటి మహిమాన్వితమైన రోజును మనం పూజించుకుందాం స్వామివారిని. ఆ పార్వతీ పరమేశ్వరులను ఆ అర్ధనారీశ్వరులను ఆరాధించుకోవడానికి ఇంతకన్నా మంచి రోజు మనకెక్కడ దొరుకుతుంది. నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి కదా. జ్యోతి భక్తి వ్లాగ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలుపుతూ మీ జ్యోతి భక్తి వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓం నమః శివాయ.